కాదు, ఇదంతా విండోస్ మీద నడుస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్, అందుకనే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం. అయితే విండోస్ లో ఉన్న ప్రతి ఒక్క విండో మీద కూడా మైనస్ అది అంటే మినిమైజ్ చేయడం కోసం, ఇది మాక్సిమైజ్ చేయడం కోసం, ఇదే మనకి ఇది వద్దు అనుకుంటే క్లోజ్ చేసేయడం కోసం. ఓకే, దాన్ని కిల్ బటన్ అంటారు. ఎక్స్ ఉంటే ఏంటి కిల్ బటన్ అంటారు, మైనస్ ఉంటే మినిమైజ్ బటన్, మధ్యలో ఉన్న బటన్ మాక్సిమైజ్ బటన్. కనపడుతుందా? ఇప్పుడు ఈ విండోని మినిమైజ్ చేయాలనుకుంటాను, సో దాని మీద కొడితే అది మినిమైజ్ అయిపోవాలి, కానీ అది అవ్వకుండా ఎందుకో నన్ను వెయిట్ చేయంటుంది. అప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అయింది, అందుకని ఇప్పుడు డిస్కనెక్ట్ వచ్చింది. అంటే నువ్వు కావాలంటే ఇప్పుడు నువ్వు డిస్కనెక్ట్ చేసుకోండి. ఒకసారి మినిమైజ్ చేస్తున్నాను. ఓకే ఓకే చేశాను. చేస్తే ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ చేశాను నేను. ఆ వెబ్సైట్ మన scientificstudents.com అనే వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో మన వెబ్సైట్లో ఇక్కడ ఏమైతే మీకు చూడండి ఎన్నో ఉన్నాయి విషయాలు. ఓకే, అయితే మన మీరు అంటా ఉన్నారే ఇక్కడ పైన కొన్ని స్క్రోల్ అవుతున్నాయి కదా, ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. హోమ్, ప్రొఫైల్, సర్వీసెస్, స్టూడెంట్ రిసోర్సెస్, ఫోటో గ్యాలరీ, కాంటాక్ట్ అస్. హోమ్లో మన వెబ్సైట్ గురించి రాసి పెట్టాను, ప్రొఫైల్లో నా గురించి రాసి పెట్టాను. మరి ఈ వెబ్సైట్ అంతా కూడా నేనే కదా ఫౌండర్ని. ఇలాంటి వెబ్సైట్ పిల్లలకు కావాల్సింది తయారు చేయాలని 5 ఏళ్ళ నుంచి కష్టపడితే తయారు చేస్తుంది. సో దాంట్లో నా ప్రొఫైల్, ఎందుకంటే చాలామంది పిల్లలు అడుగుతూ ఉన్నారు నన్ను ఎప్పటికప్పుడు, లేదా టీచర్లు అడుగుతూ ఉన్నారు మీరు ఏంటి సార్ అసలు అంటూ ఉంటారు. చాలా స్కూళ్ళలో అడుగుతాం మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అవన్నీ ఎంతమందికి అని చెప్పను నేను. అందుకని ఇంకా నా ప్రొఫైల్ వెబ్సైట్లో పెట్టేసి అందులో చూసుకుంటారులే అని. మీరు ఎప్పుడైనా నా ప్రొఫైల్ మీద క్లిక్ చేశారనుకో, నేనేమైతే నా గురించి రాసుకున్నానో అదంతా అందులో ఉంటుంది. ఓకే, హోమ్, తర్వాత సర్వీసెస్, నేను ఏమైతే సర్వీసెస్ అందిద్దాం అనుకుంటున్నానో నా ద్వారా అందరికీ పిల్లలకి స్కూల్కి అన్నీ ఉంటాయి. అలా స్టూడెంట్ రిసోర్సెస్ చాలా పెద్ద గేట్వే ఇది. ఓకే, అందులో సైన్స్ అండ్ టెక్నాలజీస్కి పిల్లలకి పైకి తీసుకురావడం, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అండ్ సైన్స్ ఫెయిర్లలో అన్ని రకాలుగాను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడో గ్యాదర్ చేసి అదంతా ఇక్కడ మీకోసం కలెక్టివ్గా పెడుతున్నాను. అది స్టూడెంట్ రిసోర్సెస్లో అది మీకు గేట్వే అంటాను. మీరు ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచిగా ముందుగా పైకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి స్టూడెంట్ రిసోర్సెస్ అనే బటన్ గేట్వే అనమాట. అంటే గేట్వే ఆఫ్ ఇండియా ఉందా, అట్లాగా మనకి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా మీకోసం అది ఒక గేట్వే, అంత కంటెంట్ అక్కడ ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ బ్యానర్స్ కొన్ని వెళ్తా ఉన్నాయి, నేను పెట్టిన బ్యానర్స్. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు స్క్రోల్ అవుతున్నాయి, దీన్ని స్క్రోలింగ్ లైన్ అంటాం మేము. అది నేను ఒక సైన్స్ తయారు చేశాను, థింక్ సైన్స్. ఆ థింక్ సైన్స్ మీద క్లిక్ చేస్తే ఆ సైన్స్ ఓపెన్ అవుతుంది. అట్లాగే ఇంకా ఈ వెబ్సైట్లో చాలా విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఈరోజు ఈ వెబ్సైట్ మీద మీ పూర్తి అవగాహన తీసుకురావడం నా ముఖ్య ఉద్దేశం కాదు. అట్లా ఎందుకంటే పూర్తి అవగాహన తీసుకురావడానికి చాలా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్తో నేను గబగబా ఇక్కడ క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్ రిసోర్సెస్కి వెళ్ళిపోయిందా, అలా వెళ్ళిపోవాలి నాకు. సో ఇక్కడ ఏం రాశాను, ప్రతి విజయం వెనుక కష్టపడితేనే శ్రమ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైతే ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొచ్చానో, ఇది మన సనాతన కార్టూన్ గారు అన్నమాట. ఆయన మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంది ప్రతి విజయం వెనుక కష్టపడితేనే శ్రమ ఉంటుందని అక్కడ రాసి పెట్టింది ఆయన అన్నమాట. అది తీసుకొచ్చి మీకు తెలియజేశాను. అంటే మనం ఎంత విజయం సాధించాలంటే దాని వెనకాల అంత మనం కష్టమైనటువంటి శ్రమ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే దీంట్లో మీకోసం ఇన్ఫర్మేషన్ అని ఒక బటన్ పెట్టాను. సో ఇప్పుడు అది రీలోడ్ అడుగుతుంది, అంటే ఆ పేజ్ని అంటే కనెక్షన్ డిస్కనెక్ట్ అయిందా, అవలేదే, అవనప్పుడు మరి ఎందుకు నాకు అది అట్లా ఉంది ఆ బటన్ మళ్ళీ లోడ్ చేసుకుంటుంది, ఎందుకని డిస్కనెక్ట్ అవుతా అవ్వదు కనెక్షను, అది మళ్ళీ వెనక్కి పోతాం మళ్ళీ అదే. సో మొత్తానికి ఏదో కనెక్షన్లో లేను అన్నట్టు చెప్తున్నది. ఇంకో పేజీ కూడా అలాగే చెప్తుంది. ఓకే, కొన్ని బుక్స్ కోసం దానికి కూడా అలాగే చెప్తుంది. అంటే ఇక్కడ ఉన్న కనెక్షన్ స్పీడ్ సరిపోలేదు, లేకపోతే అది 0 ఉన్నాయి కదా చూడండి, అవి మారట్లేదు. అంటే డేటా మన దగ్గర నుంచి నెట్ నుంచి మనకి రావటం అనే యాక్షన్లో లేదు. అది కనెక్ట్ అయ్యి కూర్చుంది, లింక్ కనెక్ట్ అయ్యి కూర్చుంది. ఓకే, కానీ ఆ లింక్ మీద డేటా ట్రాన్స్ఫర్ కావట్లేదు. దానివల్ల మనం అక్కడ నొక్కినప్పుడు గబగబా మనకు కావాల్సిన విషయాలు రావటం లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో నేను ఒకసారి అలాంటప్పుడు ఏం చేయాలి, ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ ఫ్రెష్గా కనెక్ట్ చేస్తాను. అప్పుడు చూడండి ఒకటి ఏదో మెసేజ్ వచ్చింది, మళ్ళీ కనెక్ట్ చేస్తాను. ఈ వైర్లెస్ సంబంధించిన మోడెంలో ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటుంటాయి. ఆ ఇష్యూస్ని మనం ఇలాగే హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఇన్ఫర్మేషన్ క్లిక్ చేశాను, ఇందాకైతే ఓపెన్ చేయలేకపోతున్నాను, నీ కనెక్షన్ ఓపెన్ చేయలేకపోతున్నాను అన్నారు. ఇప్పుడు అలా అంటలేదు, వెళ్ళింది. అవునా కదా? అంటే చూసారా, ఇలాంటి టెక్నిక్స్ అన్ని తెలుసుకుంటూ ఉండాలి. అందుకని మీకు ఇలాంటి సెషన్ పెడుతున్నా. సో ఇన్ఫర్మేషన్లో సైన్స్ ఫెయిర్ల గురించి, ఇన్స్పైర్ అవార్డు గురించి, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ లాస్ట్ టైం మీరు చూసారు, మన పిల్లలు వెళ్ళారు కదా. సో ఈ సంవత్సరం కూడా ఇన్స్పైర్ అవార్డ్స్కి మన పిల్లలు వెళ్ళారు కదా, ఎవరో మోనిక. తర్వాత కొన్ని మంచి వెబ్సైట్లు ఏమున్నాయి, తర్వాత సైంటిస్టుల గురించి డూ యూ నో, ఇక్కడ ఒక 1000 క్వశ్చన్లు పెట్టాను.
ఆ 1000 క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసే తెలివైన పిల్లలు. సో మొత్తానికి ఇట్లా నేను చాలా మంచి మంచి విషయాలు మీకోసం నేను భారతరత్నాలు ఎంతవరకు ఉన్నారు, ఎవరికి వచ్చినాయి భారతరత్నాలు అయినా ఇక్కడ తెలియజేయడానికి మంచి ఆ విషయాలు కొన్ని నేను ఇక్కడ మీకు పెట్టద్దు. సపోజ్ మీరు సైన్స్ ఫేర్లకు వెళ్ళారు, సైన్స్ ఫేర్లకు వెళ్ళి ప్రాజెక్టులు తయారు చేసి పెట్టి అక్కడ మనం ప్రాజెక్టులో విన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా పిల్లలకుందా? 6th 7th క్లాస్ పిల్లలు సైన్స్ ఫేర్కి వెళ్ళి సైన్స్ ఫేర్లో మన ప్రాజెక్టులు ఏమైనా పెట్టి అక్కడ మనం విన్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను ఈ రోజు వరకు 150 సైన్స్ ఫేర్లలో తిరిగి 5 సంవత్సరాలలో ఆ 150 సైన్స్ ఫేర్లకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ నేను ఈ సైన్స్ ఫేర్ ఫోటోల్లో ఏ సైన్స్ ఫేర్కి వెళ్తే ఆ సైన్స్ ఫేర్లు పెట్టాను. ఓకే, వీడియోలు పెట్టాను. అట్లా అన్ని మంచి విషయాలు అక్కడ పెట్టాను. అందులో లోపలికి వెళ్తే మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఎస్ ఆర్ నో? సరే, సో మీకు మినిమైజ్, మ్యాక్సిమైజ్, అవునా కదా, తర్వాత కిల్, ఇవన్నీ మీకు తెలిసినాయి. తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్లు 2G 3G, మన ఊర్లో మన 3G లేకపోవటం, బ్రాడ్బ్యాండ్ మీద టెలిఫోన్ లైన్ మీద తీసుకున్నాం ADSL ఇంటర్నెట్ అంటే దానికి ఉండే సమస్యలు ఏంటి? మీకు కంపల్సరీ ల్యాండ్ లైన్ టెలిఫోన్ వైర్ ఉండాలి. ఓకే, దాని మీద మనం మాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనని BSNL మనం అప్లికేషన్ పెట్టాలి. వాళ్ళు మోడెం తీసుకొచ్చి ADSL మోడెం తీసుకొచ్చి మన టెలిఫోన్ వైర్కి మన ఇంట్లో కనెక్షన్ ఇచ్చి ఆ మోడెంలో నుంచి వైర్ పట్టుకొచ్చి మన కంప్యూటర్ పెడతారు. అది ఫిక్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ మనం తీసుకెళ్దాం. కానీ ఈ వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి. కానీ మన ఊర్లో కూడా 3G సిగ్నల్ వచ్చేస్తే మనకి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఎంత బాగా పనిచేస్తుందో అంత బాగా మనం కూడా పట్టుకుని వెళ్ళిపోగలుగుతాం ల్యాప్టాప్ని. అదే ఇప్పుడు నాకు ల్యాప్టాప్ నేను ఈజీగా ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోగలను, కానీ నా ఇంట్లో ఇంటర్నెట్ అక్కడికే వైర్ పెట్టుకోవాలి. అలా కాకుండా మన HM గారు మనకి వైర్లెస్ కొన్నారు, కానీ దానికి 3G సిగ్నల్ రావట్లేదు, 2G ఉంది, అందుకని స్లోగా ఉన్నాయి. లేకపోతే 3G సిగ్నల్ అయితే నేను ఇప్పటికీ ఓవర్గా మీకు కావాల్సిన బోర్డు విషయాలు చూపించేసేవాడిని. చూడండి, నేను ఇందాక క్లిక్ చేశాను. ఎప్పుడో ఏమేమి సైన్స్ ఫేర్లో తిరిగాను, ఏ సైన్స్ ఫేర్లలో నేను ఎన్ని వందల వేల ఎక్స్పెరిమెంట్ ఫోటోగ్రాఫ్స్ తీశాను. మీరు ఆ ఫోటోలు చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుందని. ఇవన్నీ ప్రస్తుతం మీరు ఏం చూస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చూస్తున్నారంటే ఏ సైన్స్ ఫేర్కి వెళ్ళాను దాని పేరు చూస్తున్నారు. సపోజ్ ఇక్కడ ఏదో అమలాపురం ఈస్ట్ గోదావరిలో ఒక సైన్స్ ఫేర్ 2010లో జరిగిందని దాని మీద క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అది బయటికి అది ఓపెన్ అయిపోయాయి. అక్కడ నేను ఏమైతే ఎక్స్పెరిమెంట్ ఫోటోలు తీసానో ఆయన మీకు కనపడిపోతూ ఉంటాయి. ఇమీడియట్గా మీకు ఏ ఎక్స్పెరిమెంట్ నచ్చిందో ఆ ఎక్స్పెరిమెంట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే పెద్దదైపోయి అందులో ఏముంది లోపల ఏం ఎక్స్పెరిమెంట్ చేసాడో కనపడి. అట్లాగా పిల్లలందరికీ రాష్ట్రం అంతా దేశం అంతా సైన్స్ ఫేర్ల మీద పూర్తి అవగాహన తీసుకోవడానికి ఎవరెవరి పిల్లలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ రకమైన ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారో అర్థమవుతుందా, అవన్నీ కూడా నేను కలెక్ట్ చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. ఓకే మై డియర్ చిల్డ్రన్. సో అది ఎందుకని ఎలా చేస్తున్నానో తెలుసా మీకు? మీ ఇంట్లో ఉండి 24 గంటలు ఎప్పుడు కావాలితే అప్పుడు ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు విషయాలను మనన చేసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? తర్వాత వచ్చిన ఐడియాని తీసుకుని మీకు కావాల్సినట్టుగా మీరు మార్చుకోవచ్చు. ఎన్నో విషయాలు ఎన్నో మంది పిల్లలు దేశం అంతా ఇలా చేశారు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి. అర్థమవుతుందా? సో వాటిని మనం బేసిక్గా తీసుకుని ఇంకేం చేయొచ్చు, మార్పు చేర్పు. ఓకే, ఈరోజు మీకు లాస్ట్ మాట ఇన్నోవేషన్ అండ్ ఇన్వెంటివ్. ఇన్నోవేషన్ అంటే ఉన్న విషయాన్ని మీరు ఇంకా మార్పు చేసి పెద్దగా మంచిగా డెవలప్ చేయడం ఇన్నోవేషన్. ఓకే, ఇన్వెంటివ్ అంటే ఇన్వెన్షన్ అంటే ఇప్పుడు వరకు లేని కొత్తగా కనిపెట్టడం. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ మీ అబ్జర్వేషన్లో, సైన్స్ అబ్జర్వేషన్లో. ఇప్పుడు దాకా ఎప్పుడు లేని కొత్త విషయాన్ని మీరు కొత్త ఆలోచన తీసుకొస్తే దాన్ని ఏమంటారు? ఇన్వెన్షన్ అంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్వెన్షన్కి ఇన్నోవేషన్కి తేడా తెలుసుకోండి ఈ రోజున ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ పాఠం ద్వారా. ఏంటది? ఇన్నోవేషన్ అంటే ఉన్న విషయాన్ని మార్పు చేసి పెద్దగా డెవలప్ చేయటాన్ని, ఇంకో కొత్త దానికి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఇంకా బాగా ఎఫెక్టివ్గా తయారు చేయడాన్ని, ఇంకా డెవలప్ చేయడాన్ని ఇన్నోవేషన్ అంటారు. ఓకే, ఇన్వెన్షన్ అంటే ఇప్పుడు దాకా ఎవరికైనా రాని కొత్త ఆలోచన నీకు వస్తే దాన్ని ఇన్వెన్షన్ అంటారు. ఓకే, సో మరి మీరు ఇన్వెన్షన్స్ చేయాలి, ఇన్నోవేషన్స్ చేయాలి. ఇవన్నిటికీ కావాల్సినటువంటి బ్రెయిన్కి నాలెడ్జ్ నేను మొత్తం రాష్ట్రం అంతా కష్టపడి మరి మీరు గర్వించదగ్గ స్థాయిలో చేశారా లేదా? ఇప్పుడు ప్రస్తుతానికి నేను కొంచెం చూపించగలుగుతున్నాను, మీకు స్లో ఇంటర్నెట్గా ఉంది కాబట్టి. ఇక్కడ లోడ్ చేస్తే ఒక భాగం క్లిక్ చేస్తే అది ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి నేను మీకు కొంచెం చూపించగలుగుతున్న ఐడియాస్, అవునా కదా? బట్ మనకు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా వస్తుంది, పర్వాలేదు. ఇది కూడా భగవంతుడి దేవ 2Gలో కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్. చూడండి, నేను ఏదైనా క్లిక్ చేస్తే పర్వాలేదు, వస్తుంది. నాట్ దట్ ఇట్స్ నాట్ కమింగ్. సో ఈరోజు మీకు ఐడియా శాంపుల్ కోసం చూపిస్తున్నారు కాబట్టి రేపు పొద్దున్న మీరు ఎక్కువసేపు కూర్చోండి. ఈరోజేమో అందరికీ నేను తక్కువ సమయంలో ఎక్కువ విషయం చూపిస్తున్నాను.
మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తాం, మీకు కంప్యూటర్లు ఇస్తాం. మీరేం చేయాలి? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తయారు చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చోండి. అవసరమైతే మీరు దానికి సంబంధించిన ప్రయారిటీ లిస్ట్ తీసుకుంటాం. మీ దగ్గర ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు మీకు కొన్ని క్వశ్చన్లు అడిగి వాళ్ళకి నేను ప్రయారిటీ ఇస్తాం. వీళ్ళకి వారానికి 8 గంటలు, వీళ్ళకి వారానికి, లేదంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న అందరికీ అందుబాటులో వచ్చేటప్పుడు డెవలప్ చేస్తాం. ప్రస్తుతానికి మనకి బాగానే అసలంటూ లేని నుంచి ఏరా మనం ఒక మంచి డెవలప్మెంట్కి వచ్చాం కదా వారం రోజుల్లో. చెప్పండి రా. సో మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ వారం రోజుల్లో? ఇన్నాళ్ళు మన జడ్పీహెచ్ఎస్ పసివేదల్లో లేనటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా మరి ప్రపంచానికే నేను సైన్స్ అందించేటటువంటి పిల్లల కోసం పనిచేస్తున్న మనిషి ఎంత పని చేసి ఆ పని అంతా మన ఊరి నుంచే జరిగిందా? మరి ఆ జరిగిందంతా కూడా మీ ముందుకు వస్తుందా ఇప్పుడు? మరి మీరంతా గర్వించదగ్గ విషయమా ఇది? మరి మీరు మీ సహకారాన్ని కూడా అందిస్తే, ఇక్కడ నేను చెప్పిన పనులు చేస్తే మీరు విన్ అవుతారా లేదా? మీరు విన్ అయితే మీ అందరం కూడా విన్ అయినట్టేనా? అందుకని మన స్లోగన్ ఏంటి ఎప్పుడు కూడా, ఇఫ్ వి వర్క్ టుగెదర్ వి విన్ టుగెదర్ అనండి. ఇఫ్ వి వర్క్ టుగెదర్ వి విన్ టుగెదర్ అంటే అర్థం ఏంటి? మనందరం కలిసి పని చేస్తే మనందరం కలిసి విన్ అవుతాం. అర్థమైందా? సో మరి అందుకని ఒకసారి మీరు అనండి, నేను అనుకుంటా. If we work together, we win together. ఇక్కడ నుంచి నాతో ఏ పిల్లలు అయితే కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ లో ఉండాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు నాతో ఏమనాలి? సార్ we work together, we win together. అదే అంటా ఉండాలి నాతో. అర్థమైందా? అంటే అర్థమైతే మీరు నేను కలిసి పని చేస్తుంటే అర్థమైందా? మనం అందరం కలిసి విన్ అవుతాం, మన దేశాన్ని విన్ చేస్తాం, ప్రపంచాన్ని మనం శాసిస్తాం. అవుతుందా? సో ఆ డైరెక్షన్ లో పని చేద్దామా? మరి ఇంకా బాగా మన ఊరి నుంచి కొత్త విషయాలన్నీ తయారు చేసి ప్రపంచానికి అందిద్దామా? చెప్పండి రా. మరి ఓకేనా? మీరు ఈ రోజు మినిమైజ్, మ్యాక్సిమైజ్, కిల్ అనే విషయాలు తెలుసుకున్నారు. మన వెబ్సైట్ లో ఇంకా ఎన్నో విషయాలు, అసలు దానికి అంతం లేదు, మీరు తెలుసుకోవడానికి అంత ఉంది మన వెబ్సైట్ లో. మీరందరూ నిజానికి చాలా గొప్ప అదృష్టవంతులు. అంత పెద్ద రిసోర్స్ నేను పిల్లల కోసం తయారు చేసిన నా కష్టం అంతా కూడా ఈ ఊరి నుంచే అర్థమైందా నడుస్తుంది. నా స్కూల్లో ఇక్కడ నేర్చుకున్న నా తెలివితేట, నా పాఠాలతో నేను అంత ప్రస్థానం మొదలైంది. అందుకని మీకు ఇదంతా తెలియజేయాలని బాధ్యత, నా ప్రయత్నం నేను చేస్తాను. సో కిల్ చేశాను, ఇప్పుడు నేను కిల్ చేయబట్టి అది వెళ్ళిపోయింది. అలాగే ఇక డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, డిస్కనెక్టింగ్ అంటాను, చేస్తుందంట, డిస్కనెక్టింగ్ చేస్తుందంట. అది చేసిన తర్వాత అది కిల్ చేసాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ కావాలంటే కనెక్ట్ చేసుకోని అంటాను. ఇప్పుడు దీన్ని కూడా కిల్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, కిల్ చేశాను. నా డెస్క్టాప్ వచ్చేసింది. ఇక నేను ఏదో ఉన్నాయి నా కోసం ఇంకా వేరే పనులు. సో నేను మై కంప్యూటర్లో కలుపుతున్నాను. తర్వాత నా దగ్గర 2 డిస్కులు ఉన్నాయి ఇక్కడ. సి డిస్క్ మొత్తం 100 జీబీలో ఓన్లీ ఇంకా 32 జీబీ ఖాళీ ఉంది. డి ఏమో ఎంత ఖాళీ ఉంది? ప్రాపర్టీస్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చేశాను. సో ఇక్కడ మొత్తం అది ఒక 200 జీబీ, అందులో 4 జీబీ ఖాళీ ఉంది, అంటే ఫుల్ అయిపోయింది. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి 4 జీబీ ఖాళీ, ఫ్రీ స్పేస్ 4 జీబీ అంటాం, అవునా కదా? 200 జీబీ ఉంది అసలు ఒరిజినల్గా దాన్ని. అది ఏం పెట్టాను లోపల అన్ని నిండిపోయినాయి. ఏంటో చాలా పెట్టాడు గూగుల్. అర్థమైందా? చాలా నిండిపోయింది. మై ప్రజెంటేషన్స్, వెరీ గుడ్. ఇందులో ఈ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా మీరు తయారు చేయాలి. నేను చెప్పాను మీకు మన క్లాస్లో MS వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు నేను మీకోసం కొన్ని ప్రజెంటేషన్ 10 ప్రజెంటేషన్ నేను అక్కడ తయారు చేసుకున్నా. అట్లా మీరు వీలైన తొందరలో 10-15 రోజుల్లో నేను మీకు ఎంత నాలెడ్జ్ ఇచ్చేస్తానంటే ఆ నాలెడ్జ్ బేస్ చేసుకుని మీరు ఓన్ ప్రజెంటేషన్ మన కంప్యూటర్ దగ్గర కూర్చుని నేర్చేసుకుంటారు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? సో పవర్ పాయింట్ ఈజ్ ఓపెనింగ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ పవర్ పాయింట్ అని వచ్చింది అక్కడ. ఓకే ఓకే, ఇంక బెల్ టైం అయిపోయిందన్నా ఈ రోజుకి. సో ఏంటమ్మా అయితే పర్వాలేదు, ఇంకా చెప్పొచ్చా నేను? సార్ ఇంకా 5 minutes చెప్పొచ్చా? అంటే పర్వాలేదు, చెప్పొచ్చా అని చెప్తా. ఓకే, అయితే నెక్స్ట్ ప్రజెంటేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలన్నది. ఓకే ఓకే, చిల్డ్రన్ సర్క్యూట్ లాగా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ కూడా తయారు చేశాను మీకోసం. నెక్స్ట్ ఇన్ని కంప్యూటర్ పాటలు లేకే చెప్తాను దాని గురించి, అప్పటివరకు దాన్ని చెప్పను. అట్లాగే నేను బయటికి వెళ్ళి చాలా స్కూళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాను. ఆ ప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నాయి, అవి సైంటిఫిక్ మోటివేషన్స్ అనమాట ఇచ్చే. దాంతో మొదలైంది నా స్కూల్కి, నా పిల్లల సర్వీసెస్. అది ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మళ్ళీ ఓపెన్ చేస్తాం మీకోసం. అక్కడ టైం ఉందన్నారు 5 నిమిషాలు కాబట్టి. ఓకే, ఎందుకంటే మీరు కూడా ఓకే వచ్చేస్తుంది. సో నేను ఒక ప్రజెంటేషన్ తయారు చేసుకున్నాను నాన్న పిల్లల కోసం. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కూల్ లెవెల్ పిల్లలు ఆలోచన ఇంకా బాగా రేకెత్తించాలి, వాళ్ళు ఆలోచించే లక్షణాన్ని ఇంకా బాగా పెంచాలని నేనేం చేశాను,
ఓ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ప్రజెంటేషన్ 2 ఏళ్ల క్రితం తయారు చేసుకున్నా. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు నేను తయారు చేశాను. అవన్నీ ఇంకా దాన్ని మార్చాలి. నాకు అన్ని టైం సరిపోవట్లేదు చాలా చేయటాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్నో స్లైడ్స్ తయారు చేసుకున్నాను. ఓకే, ఎన్నో స్లైడ్స్ తయారు చేసుకున్నాను కదా. అయితే పిల్లలకి నేను ఇందులో చేశాను ఇలా చేశానని నేను అక్కడ ఏం చేస్తాను తెలుసా, నేను చూపించను దేని మీద చేశాను. నేను నా ప్రజెంటేషన్ ఎలా చూపిస్తానంటే F5 ఎక్కడున్నావు F5 నేను వాళ్ళకి ఇందాక మీ స్లైడ్స్ చూపించానే, డిజైన్లో ఉన్నాను అక్కడ స్లైడ్స్ చూపించే. అక్కడ నేనేమో పిల్లలకి క్లాసులో నేను అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, వాళ్ళకి డైరెక్ట్ ఇలా చూపిస్తాను. దీన్ని ఏమంటారు, దీన్ని ఎవరు చెప్పండి ఎవరు, సరే ఈ మోడ్లో ఉంటాను నేను అక్కడ పిల్లలకి. సో నేనేం చేస్తాను, మాట్లాడుతూ వాళ్ళని మోటివేట్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాల్ని నేను ఎట్లా ఈ రకమైనటువంటి ఈ స్లైడ్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాను. అంటే ఎన్ని ఇప్పుడు 2 ఏళ్ళకి ఓల్డ్ అయిపోయినాయి, అది మారుస్తాను వీళ్ళని తొందరలో. నేను చేయాల్సిన టు డూ లిస్ట్ ఉంటుంది నా దగ్గర, టు డూ లిస్ట్లో దీన్ని కూడా పెడతాను. పెట్టి డెఫినెట్గా ఈ ప్రజెంటేషన్ టోటల్గా మొత్తం మారుస్తాను. దీనికి ఇప్పుడు ఈ మొత్తం 2 ఏళ్ల క్రితం వరకు కలెక్ట్ చేసిన విషయాలతో చేస్తున్నాను. బట్ ఈ మధ్యన ఇంకా చాలా విషయాలు పెరిగిపోయినాయి నా దగ్గర. అన్నిటితో కూడా మనం మార్చుకుని నేను ఇంకా పవర్ఫుల్ ప్రజెంటేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం నేను పిల్లలతో మాట్లాడటానికి, వాళ్ళ ఆలోచనలు పెంచడానికి ఇంకా 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 మంచి 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 ప్రజెంటేషన్ మార్చి ఇంకా బాగా వాళ్ళకి ఇంకా ఆలోచనలు బాగా పెంచేదానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అవి ఇంకా చాలా ఉంటాయి అట్లా. ఓకే, సో ఇది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని నేను ఒక 2.5 అవర్స్లో కంప్లీట్ చేస్తాను అక్కడ పిల్లలకి. ఓకే, మరి దాని నుంచి బయటకు వస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఓకే, అర్థమవుతుంది మీకు. ఇక్కడ డిజైన్ మోడ్లో డిజైన్ చేశాను, ప్రజెంటేషన్ మోడ్లో మీకు చూపించాను. సో మీరేం చేయాలి, మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంశాన్ని తీసుకుని దానికి సంబంధించిన కొన్ని డేటా కలెక్ట్ చేసుకుని ఫోటోగ్రాఫర్ల ద్వారానో ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకునో ఏం చేస్తారు నాకు తెలియదు. మీ ఆలోచన ఏదైతే మీ మనసులో ఉంటుందో, ఒక సైన్స్ పాఠం మీద కానీ, ఒక సోషల్ పాఠం మీద కానీ, ఒక లాంగ్వేజ్ మీద కానీ, నాకు అనవసరం దేని మీద అనే సబ్జెక్ట్ ఎనీథింగ్ మీది మీ ఓన్ ఇంట్రెస్ట్. కానీ అల్టిమేట్గా మీకు ఒక 3 నెలలు టైం ఇస్తాం. ఫైనల్ ఎగ్జామ్స్కి మీరు రాసే ముందు మిమ్మల్ని అడుగుతాం. సపోజ్ ఏంటి ఆ రోజు కాంపిటీషన్ పెడతాం. ఎవరు ప్రజెంటేషన్ బాగున్నాయో వాళ్ళకి మంచి ప్రైజులు ఇవ్వడానికి కాంపిటీషన్లు పెడతాం. రెగ్యులర్ సంవత్సరంలో మీ పరీక్షతో పాటు ఇది కూడా పరీక్ష అంటాం. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ప్రజెంటేషన్ తయారు చేసిన మీ ఫైల్స్ మాకు ఇస్తారు. మీరు పీపీటీలో తయారు చేసిన ఫైల్స్ మాకు ఇస్తారు. మేమేం చేస్తాం, 10 మంది టీచర్లు కూర్చుని అందరం చూస్తాం, ఒక ప్యానల్గా కూర్చుని చూస్తాం. ఇలా చూస్తాం. ఇందా నేను చెప్పానా లేదా, ఇలా చూస్తాం అందరం ఎవరెవరు ప్రజెంటేషను ఏంటండి ఏ అంశం తీసుకున్నారో ఆ అంశానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఎలా తయారు చేశారు పిల్లలు. అదైనా చూసి ఎంత బాగా ప్రజెంటేషన్ తయారు చేశారో, వేరే వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా విషయాలు అర్థం అవడానికి వాళ్ళు ఎలా తయారు చేశారో చూసి మార్కులు వేసి వాళ్ళకి మంచి ప్రైజ్లని ఎంకరేజ్ చేస్తాం. సో అల్టిమేట్ గోల్ ఏంటంటే నాన్న, మన స్కూల్ విద్యార్థులు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రెగ్యులర్ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద మంచి మంచి అప్లికేషన్లు తయారు చేసి ప్రాక్టికల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు బాగా అందుకుని సైన్స్ అండ్ టెక్నాలజీస్లో ఎంత ముందుకు వెళ్ళే ప్రయత్నం నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో జాతీయ స్థాయికి వెళ్ళారు. రాజమండ్రిలో 2 స్కూల్ నుంచి, ఒకటి శ్రీగౌతమి నుంచి అమ్మాయి పేరు ఏంటి విష్ణుప్రియ అనుకుంటా, ఆ అమ్మాయి జాతీయ స్థాయికి వెళ్ళింది. నేను జరిగింది అనంతపురం, చెప్పాను మీకు రిజల్ట్. అనంతపురంలో రిజల్ట్ వచ్చింది, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. నేను అనుకున్నా నా జడ్పీహెచ్ నా స్కూల్ పిల్లలు ఎందుకు వెళ్ళలేదు నేషనల్కి అని నాకు అనిపించింది. సో వాళ్ళకు ఉన్నది ఏంటి, మా పిల్లలకి ఏంటి, జస్ట్ చిన్న గైడెన్స్ తక్కువ. ఓకే, అది నేను ఫిల్అప్ చేస్తాను, దాంట్లో నేను పట్టున్న మనిషిని కాబట్టి. ఓకే, నెక్స్ట్ మీలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే 2 కలిస్తే, అందుకే అన్నాను ఇందాక ఏమన్నా, ఇఫ్ యు వర్క్ టుగెదర్ we win together. If we work together, చెప్పండి అందరూ పైకెత్తం చేతిలో. వర్క్ టుగెదర్ అంటే మీరు నేను, వి as a W. ఓకే, సో we work together, we win together. ఓకే, సో W and V. ఓకే, అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మర్చిపోకండి, బాగా విషయాలు మనం చేసుకోండి. సో ఏ రోజు కాదు, ఇది ఎన్నో క్లాస్ అయింది ఇప్పటికి చెప్పండి, ఇది ఎన్నో క్లాస్ అయింది? 3 క్లాసుల్లో ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పాను,
ఒకసారి నిలబడి చెప్పమ్మా, ఒకసారి నిలబడి చెప్పమ్మా. ఫస్ట్ క్లాస్ లో మదర్ బోర్డ్ గురించి, ఓఎస్ గురించి, ఇన్పుట్ అవుట్పుట్ గురించి నేర్పిస్తాం. ఓకే ఓకే, నీకోసం అంత బాగా చెప్పినందుకు నీకోసం కొత్త విషయం, ఒక వెబ్ క్యామ్ తెచ్చాము. ఆ వెబ్ క్యామ్ మనం దీన్ని గుచ్చినప్పుడు నేను చూపిస్తున్నాను అనుకో, వెబ్ క్యామ్లో నువ్వు కంప్యూటర్లోకి వచ్చేస్తావు. అయితే అప్పుడు ఇది కంప్యూటర్కి ఇన్పుట్ అవుతుందా, అవుట్పుట్ అవుతుందా? వెరీ గుడ్. రెండో క్లాస్ లోనేమో మైక్రో ప్రోగ్రామ్స్ స్టార్ట్ వెళ్ళి ప్రోగ్రామ్స్ వెళ్ళి మైక్రో సాఫ్ట్ ఆఫీస్లో వెళ్ళి మైక్రో పాయింట్, మైక్రో ఎక్సెల్ ఉన్నాయి. అది బేసిక్ ఐడియా ఇచ్చాను, ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి. మీరు దాని మీద పుస్తకం చదివి తర్వాత మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్ కంప్యూటర్ మీద మీరు ప్రాక్టీస్ మీరు చేసుకోవాలి. ఇది కూడా బాగుంది. ఎక్కడ మీ 3వ క్లాస్లో మీకు ఏమందించారు ఐడియా? ఇంటర్నెట్ కనెక్షన్, 2G సిగ్నల్స్, 3G సిగ్నల్స్, బ్రాడ్బ్యాండ్ వైర్ మీద దానికి మనం ఎక్కడెక్కడ ఏ రకమైన ప్రాబ్లం ఫేస్ చేసాం. ఆ తర్వాత మినిమైజ్, మ్యాక్సిమైజ్, కిల్ బటన్లో ఏ విండోకి ఎలా ఉంటాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అన్ని విండోస్ ఉంటాయి, వాటికి సంబంధించి కిల్లు, మ్యాక్సిమైజ్, మినిమైజ్ బటన్స్ అవి ఇంటర్నెట్ కనెక్షన్లో మీ స్కూల్ నుంచి చదువుకున్న విద్యార్థి, పూర్వ విద్యార్థి ఎస్జి శ్రీనివాస్ తయారు చేసిన సైన్స్ పోర్టల్ scientificstudents.com లోపల తీసుకెళ్ళి మీ సీనియర్ స్టూడెంట్ ఏమైతే మొత్తం ఆంధ్ర దేశంలో ఉన్న మొత్తం మన ఇండియన్ పిల్లలందరికీ పనికొచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీకి కావాల్సినటువంటి సైన్స్ ఫేర్ ప్రాజెక్టులు, తర్వాత వాటి వీడియోలు ఒక 1500 వీడియోలు అప్లోడ్ చేశాను అక్కడ, రికార్డ్ చేసి మంచి మంచి చిన్న విషయం కాదు, మంచి విషయం. ఓకే, సో ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాం. ఆల్ ద బెస్ట్. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. లాస్ట్ ఒక్క నిమిషం సమయం, ఎందుకంటే మీరు బెలగొట్టారు, భోజనానికి బెలగొట్టారు. సో దానికి మీరు వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ రోజు పాఠాల మీద మర్చిపోయాను మీకు అసలు విషయం, మీకు టార్గెట్ కూడా పెట్టాను. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, ఒక 1 మంత్ లోపల మీ అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు తయారు చేసే స్థితికి మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి MS వర్డ్ పైన, ఎక్సెల్ పైన పవర్ పాయింట్, ఆ పవర్ పాయింట్ని వాడటం కూడా నేర్చుకుని మీ లోపల ఉన్న ఆలోచనలతో ఏదేదో డైరెక్షన్లో మీ ఇష్టం వచ్చినట్టు కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి అందించడం. అది చేసిన నేను చూసి మళ్ళీ మీకు మార్కులు వేయటం, ఇదొక ఐడియా. ఓకే, సో ఈ ప్రజెంటేషన్స్ని మన ఫారినర్స్ వస్తే చిన్నమైనా స్కూల్లో పిల్లలు చూపించారు. ఫారినర్స్కి వాళ్ళ స్కూల్ గురించి వాళ్ళ ఆలోచనలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపిస్తే అది ఆ పిల్లలకి ఎంత బాగా అది ఎందుకు చెప్పారంటే సీక్రెట్ చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత తెలివైన పిల్లలైనా మీ గురించి మీరు ఎంత బాగా బయట ప్రపంచాన్ని తెలియజేసుకుంటే మీరు అంత ఉన్నతమైన శిఖరానికి ఎదుగుతారు. అదే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే whatever expect you are, but you need to present yourself so that you are identified by the outside world. So ultimate గా మీకు outside world కి ఏం కావాలని తెలియజేసే నా ప్రయత్నం, చిన్న చిరు ప్రయత్నం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్.